కర్నూలు వద్ద జరిగిన బస్ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన వారు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామం వాస్తవ్యులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అసువులు బాశారు. గోళ్ల రమేష్, ఆయన భార్య అనూషతో పాటు వారి కుమారుడు 7 ఏళ్ల శశాంత్, 4 ఏళ్ల కుమార్తె మన్విత బస్ ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోళ్లవారిపల్లి గ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడి DNA టెస్టులకు సంబంధించిన ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని కోరారు. వింజమూరు నుంచి కర్నూలుకు ప్రభుత్వ వాహనంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా తాను సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ల మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ల రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ల అనూష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ చిన్నపిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది. ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, మన యువనేత, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు. వారి దృష్టిలో కూడా ఉంది ఇది. వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఇక్కడ వారు ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం. చనిపోయిన రమేష్ గాని, నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం, అందరినీ పలకరించే సందర్భం, అందరికీ కూడా మా తల్లనాల ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది. వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది. వారికి ఈ ఊరు తరపున ఊరు వారందరూ కూడా అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి, పంచాయతీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.